All of you. The next topic is series connection of two-port networks. Series connection of two-port networks, and it means series connection of two-port networks. That is, this is a one two-port network, and this is a second two-port network. This is one port network, nothing but this is this two-port network ఏంటంటే ఇది ఇన్పుట్ పోర్ట్ ఇది అవుట్పుట్ పోర్ట్. ఈ టూ-పోర్ట్ నెట్వర్క్ ఏంటంటే ఇది ఇన్పుట్ పోర్ట్ ఇది అవుట్పుట్ పోర్ట్. ఓకేనా? యాక్చువల్గా మనకి ఐడియా ప్రకారం ఏంటి, V1 I1 V2 I2 అంతే కదా. సో బట్ ఏంటంటే ఎక్స్ నెట్వర్క్ కాబట్టి ఏంటంటే V1X I1X అని రాశాను ఇక్కడ సింపుల్గా. అలాగే ఇక్కడ ఏంటంటే V2X I2X అని రాశాను. రైట్. సిమిలర్గా వై నెట్వర్క్ కూడా ఏంటంటే V1 I1లో YY వచ్చేసి అంతే, V2 I2లో YY వై నెట్వర్క్ కాబట్టి. సో ఈ రెండింటి కంబైన్డ్గా ఏంటంటే జస్ట్ ఇదిగోండి ఇది ఇంతవరకు వచ్చేసి అనుకున్నాం, ఇది యాడ్ చేసినట్టు సిరీస్ కనెక్షన్ కాబట్టి ఇది కూడా యాడ్ చేయండి. ఎక్స్టెండ్ చేస్తే మనకి ఏంటంటే ఈ నెట్వర్క్ వస్తుంది. ఓకేనా? చూడండి ఒకసారి జాగ్రత్తగా. దిస్ ఈస్ I1 కరెంట్ పాసెస్ టు దిస్ వే అండ్ దిస్ వే అండ్ దిస్ వే అండ్ దిస్ వే. దిస్ ఇస్ ద I1 కరెంట్ పాత్. దిస్ అలాగే I2 కరెంట్ పాత్ ఏంటి ఇలా వస్తుంది మనకి, ఇలా వచ్చేసి నెక్స్ట్ ఇలా వచ్చేసి నెక్స్ట్ ఏంటమ్మా ఇలా వస్తుంది. దిస్ ఈస్ I2 పాత్. అంటే మీరు ఏం చెప్పచ్చు, I1 ఈజ్ ఈక్వల్ టు I1X. ఎందుకంటే చూడండి I1 పాత్ I1 ఈజ్ ఈక్వల్ టు I1X. దిస్ ఈజ్ I1X కాబట్టి రైట్. నెక్స్ట్ ఏంటి కరెంట్ ఇలా వస్తుంది, నెక్స్ట్ ఇలా పాత్ వస్తుంది కాబట్టి దిస్ ఈస్ I1Y. అంటే I1 ఈజ్ ఈక్వల్ టు I1X ఈజ్ ఈక్వల్ టు I1. సిమిలర్గా I2 ఈజ్ ఈక్వల్ టు I2X ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఇలా వస్తుంది కదా I2Y. రైట్. సో దిస్ ఇస్ ద సమ్ కండిషన్స్ ఇన్ సిరీస్ కనెక్షన్ ఆఫ్ two-port networks అనమాట. సో మామూలుగా ఏంటి, టోటల్ వోల్టేజ్ V1 ఈజ్ ఈక్వల్ టు రాసుకొచ్చుంటే V1X ప్లస్ V1Y, V2 ఈజ్ ఈక్వల్ టు V2X ప్లస్ V2Y. యాక్చువల్గా ఏంటంటే ఈ సిరీస్ కనెక్షన్ మనం రాసి ఏంటంటే జెడ్ పారామీటర్స్ వేస్తాం. మనం జెడ్ పారామీటర్స్ ఈక్వేషన్ చెప్పండి ఒకసారి. V1 ఈజ్ ఈక్వల్ టు Z11 I1 ప్లస్ Z12 I2. V2 ఈజ్ ఈక్వల్ టు Z21 I1 ప్లస్ Z22 I2. సేమ్ అలాగే నేను ఏంటంటే ఇక్కడ సో V1 ఈజ్ ఈక్వల్ టు Z11 I1 ప్లస్ Z12 I2. V2 ఈజ్ ఈక్వల్ Z21 I1 ప్లస్ Z22 I2. సేమ్ అలాగే వై నెట్వర్క్ కూడా జెడ్ పారామీటర్స్ రాస్తాను. V1 ఈజ్ ఈక్వల్ Z11 I1 ప్లస్ Z12 I2. V2 ఈజ్ ఈక్వల్ Z21 I1 ప్లస్ Z22 I2. సార్ ఏంటి సార్ అలా రాస్తారంటే సేమ్ ఏం లేదు, నేను ఈక్వేషన్స్ అవే రాశాను. బట్ ఏంటంటే ఎక్స్ నెట్వర్క్ కాబట్టి అండి సఫిక్స్ ఎక్స్ రాశాను ఇక్కడ చూడండి. ఓకే, ఎక్స్ రాశాను. సేమ్ అలా వై నెట్వర్క్ కాబట్టి దిస్ ఈజ్ వై రాశాను సింపుల్గా. ఓకేనా? సో కమింగ్ టు మనకి ఆల్రెడీ చెప్పాను కదా, V1 ఈజ్ ఈక్వల్ టు V1X ప్లస్ V1Y. సో I1 ఈజ్ ఈక్వల్ టు I1X ఈజ్ ఈక్వల్ టు I1Y. జస్ట్ ఇప్పుడే చెప్పాను మీకు కండిషన్స్ ఈ డయాగ్రామ్ నుంచి. చూడండి I1 ఈజ్ ఈక్వల్ టు I1X ఈజ్ ఈక్వల్ టు I1Y. I2 ఈజ్ ఈక్వల్ టు I2X ఈజ్ ఈక్వల్ టు I2Y. ఆ కండిషన్స్ ఇక్కడ వచ్చేసి చూడండి. రైట్, దీస్ ఆర్ ద కండిషన్. నెక్స్ట్ ఏంటి, టోటల్ వోల్టేజ్ V1 ఈజ్ ఈక్వల్ V1X ప్లస్ V1Y. V1 X నెట్వర్క్ కి Y నెట్వర్క్ కి. అలాగే V2 ఈజ్ ఈక్వల్ V2 ప్లస్ V2 బట్ X నెట్వర్క్ కి Y నెట్వర్క్ కి. ఓకేనా? సో V1 అంటే ఏంటమ్మా ఇక్కడ మనకి V1X ప్లస్ V1Y కదా. V1 ఈజ్ ఈక్వల్ V1X ప్లస్ V1Y. V1 ఈజ్ ఈక్వల్ టు V1X ప్లస్ V1Y లో V1X అంటే ఏంటి, ఈ వాల్యూ. V1Y అంటే ఏంటి, ఈ వాల్యూ. ఆ రెండు యాడ్ చేస్తాం. V1 ఈజ్ ఈక్వల్ టు Z11X I1X ప్లస్ Z12X I2X ప్లస్ Z11Y I1Y ప్లస్ Z12Y I2Y. ఫ్రమ్ దిస్ నేను ప్రీవియస్ ఇప్పుడు చెప్పాను కండిషన్స్లో ఏందమ్మా, I1 ఈజ్ ఈక్వల్ టు I1X I1Y కదా. సో I1X ప్లస్ I1 ప్లేస్ చేశాను, I2X ప్లస్ I2 ప్లేస్ చేశాను. అలాగే I1Y ప్లస్ I1 ప్లేస్ చేశాను, I2Y ప్లస్ I2 ప్లేస్ చేశాను. ఎందుకంటే ఈ సఫిక్స్ 2 ఉన్న X అయినా Y అయినా సరే I2 నోట్ చేసుకున్నాను. సఫిక్స్ X కానీ Y అయినా సరే 1 అయితే 1 నోట్ చేసుకుని, సో 2 నోట్ చేసుకున్నాను. సిమిలర్గా అక్కడ ఇక్కడ కూడా. సో V1 ఇక్కడ ఏంటంటే I1 కామన్ చేయండి. I1 కామన్ చేస్తే మనకి ఏమొస్తుంది, Z11X ప్లస్ Z11. I2 కామన్ చేస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ Z12X ప్లస్ Z12Y. సో దెన్ వీ కెన్ సే దట్ V1 ఈజ్ ఈక్వల్ టు Z11 I1 ప్లస్ Z12 I2. అంటే Z11 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ Z11X ప్లస్ Z11Y. అలాగే Z2 ఈజ్ ఈక్వల్ టు Z12 ఈజ్ ఈక్వల్ టు Z12X ప్లస్ Z12Y.
సేమ్ అలాగే సెకండ్ ఈక్వేషన్ మనకు ఉంది v2 is equal to v2x plus v2y. ఇదిగోండి v2x ఎక్కడ ఉంది ఇక్కడ, v2x is equal to this equation and v2y is equal to this is the equation. ఆ రెండు ఇక్కడ యాడ్ చేస్తాను అంతే సింపుల్ గా. ఈ రెండు యాడ్ చేశాను. సేమ్ ప్రీవియస్ లాగా ఏం చేశాను, i1x ప్లస్ లో i1 ప్లేస్ చేశాను, i2x ప్లస్ లో i2 ప్లేస్ చేశాను, i1y ప్లస్ లో i1, i2y ప్లస్ లో i2. Right? So from this i1 is equal to కామన్ తీస్తే i1 కామన్ తీస్తే సో z12x plus z12 sorry z21x plus z12 z21y. So i2 కామన్ తీస్తే z22x plus z22y. So from this v2 is equal to z21 i1 plus z22 i2. z21 i1 z21 i1 అంటే z21 అంటే ఏంటి, z21x plus z21y. అలాగే z22 is equal to z2x plus z2y అనమాట. అదే నేను ఇక్కడ నోట్ చేశాను చూడండి, సింపుల్ ఈక్వేషన్స్ ఆ వాల్యూస్ ఇక్కడ నోట్ చేశాను. ఓకేనా, రిపిటేషన్ కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. ఓకేనా, రైట్. అండ్ కమింగ్ టు సేమ్ y పారామీటర్స్, సారీ ప్యారల్ కనెక్షన్ ఆఫ్ టూ పోర్ట్ నెట్వర్క్స్, అంటే ప్యారల్ కనెక్షన్ ఆఫ్ టూ పోర్ట్ నెట్వర్క్స్. సేమ్ ఇదిగోండి ఇక్కడ వరకు మీరు కన్సిడర్ చేసుకోండి. దిస్ ఇస్ ద ఎక్స్ నెట్వర్క్, అంటే ఈ నెట్వర్క్ ఇన్పుట్ పోర్ట్ v1 i1, అవుట్పుట్ పోర్ట్ v2 i2. అలాగే దిస్ ఇస్ ద అవుట్పుట్ పోర్ట్, సారీ సెకండ్ y నెట్వర్క్ v1 i1 v2 i2. ఈ ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ పోర్ట్కి ఎలా కనెక్ట్ చేశాను, టెర్మినల్ 1 కనెక్ట్ చేశాను. నెక్స్ట్ సెకండ్ చూడండి, సెకండ్ టర్మ్ కనెక్ట్ చేశాను ఫస్ట్ పోర్టే. ఆ రెండు ఇలాగా టోటల్ వాల్యూ తీసుకున్నాను. సేమ్ అలా ఇక్కడ కూడా చూడండి, సెకండ్ పోర్ట్లో ఫస్ట్ టెర్మినల్ ఇలా కనెక్ట్ చేశాను. ఇవ్వండి సెకండ్ కనెక్షన్. సో కంబైన్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఇది. సో v1 i1 v2 i2. రైట్. ఇక్కడ ఏంటంటే ప్రీవియస్ కేసు మనం z పారామీటర్స్ రాసాం, బట్ ఇక్కడ రెండు y పారామీటర్స్ రాస్తాం. ఓకేనా, y పారామీటర్స్ ఏంటి, i1 is equal to y11 v1 plus y12 v2, i2 is equal to y21 v1 plus y22 v2. ఈ x నెట్వర్క్కి అంటే సఫిక్స్ x రాయండి మొత్తం. అలా y నెట్వర్క్ ఏంటి, i1 is equal to y11 v1 plus y12 v2, i2 is equal to y21 v1 plus y22 v2. సేమ్ అలాగే y నెట్వర్క్ కాబట్టి y సఫిక్స్ రాసాం. రైట్. ఇక్కడ చూడండి సార్ జాగ్రత్తగా, ఇక్కడ v1 ప్యారల్ కనెక్షన్లో వోల్టేజ్ మనకి సేమ్ ఉంటుంది, అవునా. సో v1 is equal to v1x is equal to v1y. అలాగే v2 is equal to v2x is equal to v2y. కరెంట్ చూడండి ఒకసారి, కరెంట్ అకార్డింగ్ టు కేసీఎల్ ఏంటి, కరెంట్ i1 ఇక్కడ దాకా వచ్చింది, డివైడ్ అయిపోయింది. అలా డివైడ్ అయిపోయింది ప్లస్ i1x ప్లస్ i1y, అంటే i1 is equal అని రాసుకోవచ్చు i1x ప్లస్ i1y. అలాగే i2 చూడండి, i2 కరెంట్ ఏంటి ఇక్కడ దాకా వచ్చేసింది, డివైడ్ అయిపోయింది i2x ప్లస్ i2y. రైట్. సో అలాగే ఇక్కడ ఆ కండిషన్స్ ఇక్కడ రాసిందమ్మా, v1 is equal to v1x v1y, v2 is equal to v2x v2y. అదే కరెంట్ అయితే ఏంటి, i1 is equal to i1x plus i1y, i2 is equal to i2x plus i2y. సో ఈ పారామీటర్స్ చూసారు మనకి x నెట్వర్క్కి y నెట్వర్క్ పారామీటర్స్ రాసాం కదా, i1 is equal to i1x plus i1y కదా, i1x is equal plus i1y. ఇదిగో ఆ రెండు యాడ్ చేసాం, i1 is equal to i1x plus i1y. సో ఆ రెండు యాడ్ చేస్తే మనకి ఎలా వస్తుంది. సో దెన్ ఆల్రెడీ మనకి తెలుసు కదా, v1x is equal to v1 రాశాను, v2x is equal to v2 రాశాను. అలాగే 1కి 2కి 2 నోట్ చేశాను. సో కామన్ చేయండి, v1 కామన్ చేస్తే మనకి ఏమొస్తుంది, y11x ప్లస్ y11y. అలాగే సేమ్ v2 కామన్ చేస్తే y12x ప్లస్ y12y. సిమిలర్ నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ మనకు ఉంది. సో i2 is equal to i2x plus i2y కదా, i2x వాల్యూ i2y వాల్యూ ఏంటి చూడండి ఒకసారి, i2x వాల్యూ i2y వాల్యూ ఆ రెండు ఇక్కడ యాడ్ చేశాను, ఇక్కడ యాడ్ చేశాను. రైట్. సో v1x ప్లస్ లో v1 సేమ్ ప్రీవియస్ చెప్పాను కదా, v1 is equal to v1x is equal to v1y, v2 is equal to v2x plus v2x is equal to v2y. ఆ రెండు ఇక్కడ నోట్ చేశాను. ఓకే. సో y21x v1x plus y22x v2x సేమ్ ఆ ఈక్వేషన్స్ యాడ్ చేశాను ఇక్కడ. సో ఆ వాల్యూస్ ఏంటి సబ్స్టిట్యూట్ చేయండి, v1x ప్లస్ లో v1 సబ్స్టిట్యూట్ చేయండి. సో v1 కామన్ తీసి మనకి ఏంటమ్మా y21x ప్లస్ y2y. అలాగే v2 కామన్ తీస్తే y22x ప్లస్ y22y.
సో ఈ ఈక్వేషన్స్ ఏంటమ్మా I1 is equal to y11 v1 plus y12 v2 అలాగే I2 is equal to y21 v1 plus y22 v2 ఆ ఈక్వేషన్స్ ఇక్కడ వచ్చేసి సో దెన్ నోట్ డౌన్ దట్ సో ఇక్కడ చూడమ్మా y11 is equal to రాసుకోవచ్చు y11x plus y11 అలాగే y12 is equal to this one y21 is equal to this one and y22 is equal to and this one రైట్ సో ఇలా నోట్ చేసి సరిపోయింది ఓకేనా జాగ్రత్త నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ క్యాస్కేడ్ కనెక్షన్ ఆఫ్ 2 పోర్ట్ నెట్వర్క్స్ ప్రీవియస్ సిరీస్ కనెక్షన్ ఏమో జెడ్ రాసావు ప్యారల్ కనెక్షన్ ఏమో వై పారామీటర్స్ నోట్ చేసావు అది క్యాస్కేడ్ కనెక్షన్ ఏంటంటే ఏబిసిడి పారామీటర్స్ నోట్ చేస్తావు ఓకేనా సో క్యాస్కేడ్ కనెక్షన్ అంటే సింపుల్ సో దిస్ ఇస్ ద వన్ నెట్వర్క్ అవునా ఒక నెట్వర్క్ ఇదేమో సెకండ్ నెట్వర్క్ అంటే 2 పోర్ట్ నెట్వర్క్ దిస్ ఇస్ 1 2 పోర్ట్ నెట్వర్క్ అండ్ దిస్ ఇస్ సెకండ్ 2 పోర్ట్ నెట్వర్క్ ఈ 2 పోర్ట్ నెట్వర్క్ ఏంటమ్మా v1 i1 v2 i2 అదే ఈ 2 పోర్ట్ ఏంటమ్మా v1 i1 v2 i2 సింపుల్ గా ఈ కనెక్షన్స్ ఇలా యాడ్ చేసేసారు దీన్నే క్యాస్కేడ్ కనెక్షన్ అంటాం దీనికి టోటల్ ఇన్పుట్ ఏంటమ్మా v1 i1 దీని టోటల్ అవుట్పుట్ ఏంటమ్మా v2 i2 దిస్ ద క్యాస్కేడ్ కనెక్షన్ అంటాం ఓకేనా సో కమింగ్ టు ద ఫస్ట్ నెట్వర్క్ కి సెకండ్ నెట్వర్క్ సేమ్ x నెట్వర్క్ y నెట్వర్క్ ABCD పారామీటర్స్ రాయండి ABCD పారామీటర్స్ అంటే ఏంటమ్మా v1 is equal to a into v2 minus p into I2 అది I1 is equal to c into v2 minus t into I2 so v1x is equal to a into v2 అంటే ax సన్నటి సఫిక్స్ x రాయండి ఇది మ్యాట్రిక్స్ ఫార్మ్ రాశాను ఇక్కడ v1x i1x అలాగే ax bx cx dx v2x minus i2x అలాగే y నెట్వర్క్ రాయండి y నెట్వర్క్ కూడా సేమ్ v1 is equal to a into v2 minus b into i2 i1 is equal to c into v2 minus d into i2 సో మ్యాట్రిక్స్ ఫామ్ రాయండి ఇక్కడ ఓకేనా దిస్ ఈజ్ x నెట్వర్క్ మ్యాట్రిక్స్ ఫామ్ దిస్ ఈజ్ y నెట్వర్క్ మ్యాట్రిక్స్ ఫామ్ ఒకసారి ఇక్కడ నేను ఫ్రమ్ ద స్ట్రక్చర్ క్యాస్కేడ్ కనెక్షన్ ఒకసారి ఇదిగోనమ్మా ఈ రెండు ప్యారలే కదా v1 is equal to v1x అని రాసుకోవచ్చా అలాగే కరెంట్ i1 ఇలా కరెంట్ పాస్ అవుతూ ఎలా వస్తున్నా i1 is equal to i1x అవునా కదా నేను ఆ పాయింట్స్ రాసాను చూడండి v1 is equal to v1x i1 is equal to i1x v1 is equal to v1x i1 is equal to i1x సేమ్ అలాగే అవుట్పుట్ దగ్గర చూద్దామా v2 is equal to v2y i2 is equal to i2y v2 is equal to v2y i2 is equal to i2 రైట్ నెక్స్ట్ సెకండ్ ఇక్కడ చూడండి మిడిల్ లో v2x is equal to v1y బాగా ఉంది నెక్స్ట్ i2x is equal to i2 ఏమో ఈ డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది బట్ i1y ఏమో ఆపోజిట్ లో ఫ్లో అవుతుంది కాబట్టి ఏం చేస్తాను ఇక్కడ i2x is equal minus i1y అని వచ్చేస్తాను ఓకేనా v2x is equal to v1y ఇది నోట్ చేశాను అలాగే బట్ i2x is equal to minus i1y అని వచ్చేసాను ఇక్కడ ఓకేనా సో ఫ్రమ్ దిస్ ఫస్ట్ x నెట్వర్క్ ఏంటి v1x equal to i1x ఇది కదా మనం రాసింది ఇక్కడ x నెట్వర్క్ డయాగ్రామ్ ఏంటి సారీ మ్యాట్రిక్స్ ఫామ్ ఏంటి ఇది కదా ఇది మ్యాట్రిక్స్ ఫామ్ ఇది నేను యాస్టరిస్క్ ఇక్కడ నోట్ చేసుకున్నాను ఓకేనా సో ఫ్రమ్ ద ప్రీవియస్ కన్నా చూడండి కదా ఇక్కడ చూడండి నేను జస్ట్ సింపుల్ గా v2x ఈక్వల్ టు రాసుకోవచ్చు v2x is equal to v1y v1y నోట్ చేశాను మైనస్ i2x ప్లస్ నేను రాశాను మైనస్ i2 ప్లస్ అంటే i1y రాసుకోవచ్చు పాజిటివ్ సో i1y నోట్ చేశాను i1y ఓకేనా v2x వైట్ లో v1y నోట్ చేశాను ఇవ్వండి i2x ప్లస్ లో i2x ప్లస్ లో i1y నోట్ చేసింది ఇవ్వండి సో దెన్ సేమ్ ఇదేం మార్చాను నేను ఓకేనా సో దెన్ ఇక్కడ నుంచి v1y i1y ఈక్వేషన్స్ ఏంటి మనకి ఇక్కడ ప్రీవియస్ లో v1y i1y v1y i1 మ్యాథ్ ఈక్వేషన్స్ ఏంటి ఇదే కదా ఇది అక్కడ సబ్మిట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఇదిగోండి v1y i1 ఈక్వేషన్ పైన ఉంది కదా ఆ ఈక్వేషన్స్ ay by cy dy ఇంటి ఇది నోట్ చేశాను ఓకేనా ఇక్కడ నుంచి సింపుల్ అమ్మా ఏం లేదు ఆల్రెడీ మీకు తెలుసు v1x ఈక్వల్ టు v1 నోట్ చేశాను i1x ఈక్వల్ టు i1 అలాగే v2y ఈజ్ ఈక్వల్ టు v2 i2y ఈజ్ ఈక్వల్ టు i2 సో టోటల్ ఇన్పుట్ పారామీటర్స్ వచ్చేసింది ఇన్పుట్ అవుట్పుట్ వచ్చేసింది అంటే టోటల్ నెట్వర్క్ ఏబిసిడి పారామీటర్స్ ఏంటంటే ఏబిసిడి రాస్తే ఇది ఎలా వస్తుంది ఏబిసిడి ఈజ్ ఈక్వల్ టు దీస్ టూ మల్టిప్లికేషన్స్ అందుకే అంతే కదా ఇదిగోండి ఇక్కడ నోట్ చేశాను టోటల్ ఏబిసిడి పారామీటర్స్ క్యాస్కేడ్ కనెక్షన్కి ఏమొస్తాయి అంటే ఇక్కడ సిరీస్ సారీ ఈ టూ కంబైన్ చేస్తే వస్తుంది మనకి అంటే మ్యాట్రిక్స్ ఫామ్లో మల్టిప్లై చేయండి వచ్చేస్తుంది ఓకేనా రైట్ ఓకే నెక్స్ట్ టాపిక్ నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను